ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ 5 రోజులే మేడం. ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం, 3 రోజులు 3 శ్వేతపత్రాలు. రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది, ఖర్చు ఎంత అయింది, అప్పులు ఎంత అయినాయి, శాంతి భద్రతల పరిస్థితి ఏంటి, ఎక్కడెక్కడ ఏం జరిగినాయి, ఎక్సైజ్ అంటే ఎంత దోచేశారు, ప్రజల ప్రాణాలు ఎన్నిపోయినాయి, ఎంతమంది చనిపోయారు, ప్రజలకు చెప్పడమే అసెంబ్లీ వేదికగా దాని చర్చ చేయటము, రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనల్ని వాటన్నిటిని ప్రజల దృష్టికి తీసుకురావడమే మా వ్యూహం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ పెట్టేటువంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడ ఉంది? మళ్ళీ రేపు ఫిబ్రవరిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ పెడతాం. ఎందుకు పెట్టకూడదు? ఓటాల అకౌంట్ ఎందుకు పెట్టకూడదు? వాళ్ళు ఏమైనా చేశారా? ఒక పద్ధతి ప్రకారంగా అసెంబ్లీ నడిపారా? పేరుందా అని ఇష్టం వచ్చి అతని అవినీతి కూడా వెలికి తీస్తాం. అతను కూడా ₹1,000 దోచేశాడు ఆ మచిలీపట్నం ఆ ప్రాంతంలో, అది కూడా బయటికి తీస్తాం. అవినీతి కూడా బయటికి తీస్తాం. కాబట్టి గట్టిగా మాట్లాడితే నన్ను వదిలేస్తారని చెప్పి అతను అనుకుంటున్నాడేమో. వదిలేటువంటి పరిస్థితి లేదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మేడం, చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ప్రెస్ వాళ్ళు చెప్పారు, కొంతమంది మాకు పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు, అక్కడ ఒక భూతం తిరుగుతుంది, ఆ భూతం తిరుగుతుంటే పెట్టుబడులు ఎలా పెడతాం అదే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ భూతాన్ని, ఆ దయ్యాన్ని ఎలాగా సీసాలో పెట్టి పైన బిరిడా పెట్టి బిగించాలో, దాన్ని ఎలా పాతి పెట్టాలో తెలుసు. మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు రాష్ట్రానికి రండి, పరిశ్రమలు పెట్టండి అంటే చాలా మంది వస్తా ఉన్నారు. మీరు 6 నెలల తర్వాత చూడండి, రాష్ట్రంలో మేము చెప్పినటువంటి మొత్తం వాగ్దానం అమలు పరుస్తాం. పరిశ్రమలు ఏమేమి ల్యాండ్ అవుతున్నాయో చూపిస్తాం. ఆ చూపించడం ద్వారానే భూతం పారిపోద్ది. ఇప్పుడు అతనితో ఎవరు ఉండరు. మరీ అతని మాట వినకుండా మనం ఇలా ఉండాలని చెప్పి అనుకుంటారు. అంతర్మదనం స్టార్ట్ అయింది ఆ పార్టీలో. ఇతనేంటి పద్ధతి ఏంటి? గతంలో 2013 ఆ ప్రాంతంలో సరే రాజశేఖర రెడ్డి కొడుకుంటున్నాడు, విజయమ్మ ఉంది, పక్కన షర్మిల ఉంది, ఏదో తిరుగుతున్నాడు, మనకు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చీల్చింది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది, అది బలహీన పడిపోయిందని చెప్పి చాలా మంది సీనియర్ నేతలు నాయకులు చేరారు ఆ పార్టీలో. సరే ప్రతిపక్షంలో వచ్చేటప్పుడు 67 సీట్లు వచ్చేటప్పుడు సరే ఒక పార్టీగా ఇది నిలదొక్కుందని చెప్పి కంటిన్యూ అయ్యారు. సార్ రెండోసారి నేను వస్తే ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను వస్తే అది చేస్తాను ఇది చేస్తాను అబద్ధాలన్నీ కూడా చెప్పాడు. కాబట్టి ప్రజలు ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి తొందరపడ్డారు. నాయకులు కూడా ప్రజల్లో ఒక రకమైన సానుభూతి అతనికి ఉందని చెప్పేసి కంటిన్యూ అయ్యారు. ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇతను చేస్తున్నటువంటి ప్రవర్తన చూసి వాళ్ళు అంతర్మదనంగా లోపల మాట్లాడుకుంటున్నారు, ఒక కాన్ఫరెన్స్ కూడా చేసుకుంటున్నారు. సరే ఒక 6 నెలలు అయిన తర్వాత మనం బయటపడదాము, ఇతని తప్పులు చూపిద్దాం, నువ్వు మారలేదు, ఈ పద్ధతిలో ఉంటే ప్రజలు మమ్మల్ని గ్రామాల్లో తిరగనివ్వరు, నువ్వు రాజకీయాలకి అన్ఫిట్, మేము వేరే పార్టీ ఏదైనా చూసుకుంటామని చెప్పేసినటువంటి పరిస్థితికి అంకురార్పణం ఇతను మన వినుకొండలో వేశాడు. వినుకొండలో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి జనాల్ని ఆ జిల్లా వ్యాప్తంగా అందరినీ పోగు చేసుకుని ఆ కారు ఎక్కడంగానే చేతులు పైకెత్తి జగన్ జగన్ అనండి అని చెప్పి ఒక ప్రాంప్టింగ్ అంతా కూడా తయారు చేసి, అక్కడ బొల్లా బ్రహ్మనాయుడు ఒక ప్రాంప్టింగ్ తయారు చేసి ఇది ఇంకా జనంలో ఇతనికి గ్లామర్ ఉందని చెప్పి అటు పార్టీ వాళ్ళకి ఇటు ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం అతను చేశాడు. ఇప్పుడు మీరు చూడండి, ఢిల్లీలో అతను చేసే ధర్నా గంట సహకరించే పార్టీలన్నింటినీ కూడా పిలుస్తా అంట. ఏ ఒక్క పార్టీ వెళ్ళదు. మీరు చూడండి, ఏ ఒక్క పార్టీ అతనికి మద్దతు ఇవ్వడానికి వెళ్ళదు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఎన్డీఏ అటు ఇండియా కూటమికి అంకితం అయిపోయినాయి, చేరిపోయినాయి. ఇతను చేసేటువంటి దానికి ఎన్డీఏ వెళ్ళదు, ఇండియా వెళ్ళదు. కాబట్టి ఇతను ఏకాకి అయిపోతాడు. దేశంలోనే ఏకాకి కాదు, రాష్ట్రంలో కూడా ఏకాకి అయిపోతాడు. ఆ 10 మందిలో అందరూ కూడా అతను వదిలేస్తారు. అతనే స్వయంగా చెప్పాడు కొంతమంది శాసన మండలి సభ్యులు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు,